దీని మధ్యలోనే బయట యూకే నుండి వచ్చిన ఇదే మాసంలోనే అనుకుంటా. ఆ తర్వాత చాలా హెక్టిక్ స్కెడ్యూల్ ఉంది, అంటే తీవ్రమైన ఒత్తిడి, ప్రయాణాలు, పరిచర్య, బాధ్యతలు, ఇవన్నీ. ఎంత ఒత్తిడి ఉంటే ప్రతి వారము కొన్ని అంశాలు ఇవ్వాలా, ఆయా ప్రత్యేక కోడికల కొరకు దాని కొరకు సిద్ధపరచబడాలా, అలాగే ప్రయాణం చేయాలా, రాత్రి ప్రయాణం చేయాలా, సరిగా నిద్ర పట్టట్లేదు. ఈ మధ్యలోనే ఛత్తీస్గఢ్ అడవుల దగ్గరికి వెళ్ళాము. అక్కడ మొబైల్ ఫోన్ సిగ్నల్స్ కూడా రావు, ఏమైపోయినా దిక్కులేదు, అన్నోళ్ళు ఉంటారు అక్కడ. ఇంత విపరీతమైన ప్రయాణాల్లో అక్కడే ఒక ఆదివారం ఇలాగ అయిపోయిన తర్వాత సాయంకాల కూడికలో పాట పాడుతున్నారు. చివరికి వర్తమానం అయిపోయిన తర్వాత పాట, ప్రభు సేవలోని శ్రమలు, కఠిన దుఃఖ బాధలని. అప్పుడు నాకు తెలియకుండా నేను ఏం ఆలోచిస్తున్నానంటే, నా పాదాలు పూర్తిగా ఖండమైనట్లున్నాయి. చాపుకోవటానికి రాదు, నిలబడటానికి రాదు, నడవటానికి రాదు. ఇంత విస్తారంగా ప్రయాణాలు, విస్తారంగా నిలబడ్డం ప్రభు, నా పాదాలు ఇలాగైపోయినాయి. ప్రభు సేవలోని కష్టాలు ఇంత తీవ్రంగా ఉంటాయా అని నేను అనుకుంటుంటే, నాకు ప్రభు ఏం జ్ఞాపకం చేసినాడంటే, నువ్వు ఏసీ కారులో తిరుగుతున్నావు, ఏసీ రూముల్లో ఉన్నావు, ఏసీ ట్రైన్లో తిరుగుతున్నావు, పుల్పిట్ మీద కూడా కార్పెట్ వేస్తున్నారు, అయినా నీ పాదాలు చాలా వాపులు వచ్చి, నొప్పులు వచ్చి బాధపడుతున్నా. నా పాదాలు ఏమయ్యాయో తెలుసా? నీ పాదాలకు చెప్పులు ఉన్నాయి, నా పాదాలకు చెప్పులు లేవు. నీ పాదాలు వేరువేరుగా ఉన్నాయి, నా రెండు పాదాలు సిలువలో కలిపారు. నీ పాదాలకు మేకులు కొట్టలేదు, నా పాదాలకు సిలువలో మేకులు కొట్టారు. నీ పాదంలో నుండి చెమట వచ్చింది, నా పాదాల్లో నుండి రక్తం వచ్చింది. ఇది సిలువ మార్గం. అప్పుడు నేను అన్నాను, ప్రభువా, ఇదే మీరు కోరుకునే పరిచర్య అయితే నేను అపాత్రుడను, పాపాత్ముడను, నన్ను దాటిపో. డిపార్ట్ ఫ్రమ్ మీ, ఐఎమ్ ఏ సిన్ఫుల్ పర్సన్. ఈ లోకంలో సేవలో కలిగే బాధలు, వేదనలు, కృంగదలు, అవమానాలు, నిందలు, అనారోగ్యాలు, ఆర్థిక ఇబ్బందులు, పోరాటాలు, బంధకాలు, పరిస్థితులు అన్నింటిలో జవాబు ఒక్కటే, యేసుక్రీస్తు ప్రభు. అందుకని ఒక పాట కూడా ఉంది, సిలువను చూడగానే సమసిపోయిన నా బాధలు ఇలా. మన వైపు మనం చూసుకుంటే బాధలు ఎక్కువైతాయి. ఈ కాళ్ళ నొప్పులు వచ్చినాయి, చేతుల నొప్పులు వచ్చినాయి, గుండె నొప్పి వచ్చింది, రకరకాల నొప్పులు వచ్చినాయని మన వైపు మనం చూసుకుంటే బాధలు ఎక్కువైతాయి. అయితే మన వైపు కాకుండా సిలువలో వేలాడిన లోకనాథుడైన యేసు వైపు చూచినప్పుడు మన సమస్యలన్నీ సమసిపోతాయి. అదే ఆయన మనకు చేసిన వాగ్దానం.